బాపమ్మ ఆ మొసాంబ్రం బెనిఫిట్స్ అంట చెప్పవా? చెప్తా. చెప్పు. మొసాంబ్రము ఉడికిచ్చిన తర్వాత అవి సంటి పాలల్లో రంగరిచ్చి స్పూన్లకు పోసుకోవాలి. అవి తాపిచ్చినప్పుడు ఉదయం పూటనే తాపాలి పిల్లలకు. అవి తాపిన వెంటనే పిల్లలు నిద్రకు మంచి అలవాటు పడతారు. తర్వాత వాళ్ళ కడుపు ఉబ్బసం ఉండదు, దగ్గు ఉండదు, జీర్ణం అవుతుంది, నిద్రపోతారు, అన్ని విధాలు మంచిగా ఉంటారు, ఆరోగ్యాన్ని కాపాడుకుని ఉంటుంటుంది. నెల వెళ్ళిన నుంచి సంవత్సరం దాకా తాపచ్చు. వాళ్ళు మూత్రం సాపు ఉంటుంది, 2 నంబరు సాపు ఉంటుంది, నిద్ర సాపుగా పోతారు. దాని వలన పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారు. శక్తి నెలకి ఎంత ఎదగాలో అట్లా ఎదుగుతూ ఉంటారు. మేము ఆ పిల్లలకు పోసినాం. గ్రైపాడు పోసేది కొంతమంది. గ్రైపాడు మత్తుకు తయారు చేస్తుంటుంది. గ్రైపాడు తాగిన వాళ్ళకు అల్కాలు కలుపుతారు కాబట్టి అల్కాలను బట్టి ఉంటుంది. కానీ ఆ గ్రైపాడు ద్వారా ఏమీ ఆరోగ్యం ఉండదు. ఈ యొక్క మందు ద్వారా అన్ని సాపుగా ఉంటాయి. పిల్లలు ఎంతో ఆడతారు. నా పిల్లలకు అవి వాడినము, వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉన్నారు. నేటి వరకు మరవకుండా పిల్లలకు అలవాటు చేస్తే పిల్లలు ఆ సమయం రాగానే ఏడుస్తారు తాగడానికి. అది తాగుతూనే నిద్రపోతుంటారు, హెల్త్గా ఉంటారు, మంచిగా ఉంటారు.